అనంతపురం జిల్లా గార్లదిన్న మండలంలో మర్తాడు, కోటంక, నాగులగడ్డం, తాండాలలో దాదాపు గార్లదిన్న మండలంలోనే దాదాపు అనంతపురం జిల్లాలోని 20,000 ఎకరాల్లో చీనీ పంట పండించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మర్తాడు, కోటంక, మురికినీళ్ళపల్లి, తర్వాత ఎర్రగుంట్ల ఇవన్నీ కూడా చీనీ పంటకు ఆయుపట్టున్నటువంటి చీనీ చెట్లు ఉన్నాయి. రైతులు పండిస్తున్నారు. 20,000 దాకా గాలిదిన మండలంలో ఉన్నాయి. ఇవాళ నెల రోజులుగా బోర్లు వేసే నీళ్ళు ఎండిపోయి బోర్లలో నీళ్లు రావడంలో ఒక్కో రైతు 5 బోర్లు 6 బోర్లు 500-600 అడుగులు వేశారు. ఒక్క చుక్కు నీరు రాలేదు. చెట్లను బతికించుకోవడానికి చెరువులు లేదా తాదిరెడ్డి లాంటి రైతుల్లో సహాయం తీసుకొని నీళ్లు తోలుకుంటున్నారు. మేము ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. కానీ మేము అడుగుతున్నది ఏమంటే, ఈ ఎండిపోతున్న 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి చీనీ కాయలు ఉన్నటువంటివి కాయలు కూడా పీకోకుండా చెట్ల మీదనే ఎండిపోయిన చెట్లు. ఆ రైతులు దాదాపు అనంతపురం జిల్లాలో ఈ దారుణాన్ని భరించలేక చీనీ రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే, తాత్కాలికంగా నీళ్లు తోలుకున్నటువంటి వాళ్ళందరికీ ట్యాంకర్కి 1000 రూపాయలు ఇవ్వాలా. గతంలో కూడా ఇదే ప్రభుత్వం ఇచ్చింది. 2018-19లో ఇలాంటి పరిస్థితి వచ్చే. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద కుంటలు ఉన్నాయి. కోటగ దగ్గర చెరువు ఉంది, భర్త దగ్గర కుంటలే. వాటన్నిటికీ హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు ఇచ్చిపెచ్చే పరిస్థితి చూడాలి శాశ్వతంగా. ఇప్పుడు తాత్కాలికంగా ఈ రైతులందరికీ కూడా ట్యాంకుకు 1000 రూపాయలు ఇచ్చి నీళ్లు తోలుకోవడానికి అవకాశం, డబ్బులు ఇవ్వాలి, కేటాయించాలని కోరుకుంటాం. ఇదే పరిస్థితి గత నెల రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకోవడంలోనే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. వెంటనే పళ్ళ తోటల రైతు సంఘంగా రైతులకు ట్యాంకులకు 1000 రూపాయలు కేటాయించి రైతులను ఆదుకోవాలని, ఎండిపోయినటువంటి చెట్లకు 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో ఉద్యాన ఆపుగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలోనే 91,000 ఎకరాల్లో చీనీ పంట సాగు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అత్యధిక భాగం గార్లదిన్న మండలంలో 19,000 ఎకరాల్లో ఈరోజు చీనీ సాగు అవుతున్నటువంటి పరిస్థితి. సింగనమల నియోజకవర్గంలోనే 65,000 ఎకరాలు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చీనీ తోటలకు సంబంధించి గత 3 నెలలుగా నీళ్లు లేక భూగర్భ జలం అడిగంటిపోయి చెట్లు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. మీడియాలో అనేక కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాప్రతినిధులు కనీసం పోయి పరిశీలన చేసి రైతులు భరోసా కల్పించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎండిపోయిన చీనీ చెట్లు తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 1,00,000 రూపాయల పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా ట్యాంకుకు సంబంధించినట్టు ఇప్పటికే 400-500 ట్యాంకర్లు రైతులు తోలుకున్నారు. కనీసం వాళ్ళకి 1000 రూపాయలు చొప్పున ఈరోజు ట్యాంకర్కు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో రైతులు నష్టపోతే ఆదుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ భూగర్భ జల అడిగంటిపై రోజు సంబంధించి 10 లక్షల రూపాయలుగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదాహరణకు కోటంగ గ్రామంలో తలారి ఓబ్లేస్ అనే రైతు సుమారు 4 లక్షల రూపాయలు ట్యాంకర్లు తోలే ఖర్చు పెడితే పంట అమ్మితే 2,10,000 వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 83 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా చీనీ రైతులకు సంబంధించి జరిగిన నష్టాన్ని చెల్లించాలా. చెల్లించకపోతే మాత్రం అదే గ్రామంలో ఆందోళనకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మాటలు కాదు, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని లెక్కించి ప్రభుత్వాన్ని పంపాలా. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతులు చేసే ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా. ఈ జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం చీనీ రైతులు పరిశీలించాలా, తోటలు పరిశీలించి భరోసా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.